హిందువుల పరమ పుణ్యధామం వారణాసి. హైందవ ధర్మం పాటించే ప్రతి మనిషికి మోక్షాన్ని అనుగ్రహించే పరమ పావన క్షేత్రం వారణాసి. ప్రపంచంలోనే అత్యుత్తమ పుణ్యతీర్థంగా భాసిల్లుతున్న వారణాసి గురించి అడిగితే అక్కడ కొలువైన పరమేశ్వరుడు, కాలభైరవుడు, అన్నపూర్ణాదేవితో పాటు మోక్షాన్ని ప్రసాదించే హరిశ్చంద్ర ఘాట్, సకల జీవుల పాప ప్రక్షాళన చేసే గంగా నదుల గురించి ధారాళంగా చెబుతారు. అయితే వీరే కాకుండా మరో శక్తి స్వరూపిణి వారణాసి భూగర్భంలో కొలువై ఉందనే విషయం ఎంతమందికి తెలుసు? నర మానవుడెవడు ఆ భూగర్భ ఆలయంలోకి ఎప్పుడు పడితే అప్పుడు అడుగు పెట్టడానికి కూడా ధైర్యం చేయడు. అటువంటి మహా ఉగ్ర శక్తి గల మాత ఎవరు? ఆ శక్తి ఆలయం భూగర్భంలో ఎందుకుంది, ఎక్కడుంది, మరి ఆ మాతను దర్శించుకోవడం ఎలా అనే విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వారణాసి నగరంలో భూగర్భంలో కొలువైన ఆ ఉగ్రశక్తి పేరు వారాహిదేవి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన వరాహ స్వామి నుంచి వెలువడిన శక్తి స్వరూపిణే ఈ వారాహిదేవి. అందుకే ఆమె వరాహస్వామి వలె వరాహ ముఖం కలిగి 8 చేతులతో 8 దివ్యాస్త్రములు చేతబూనిన స్త్రీమూర్తిగా భక్తులకు కనిపిస్తుంది. అంతేకాదు, ఈ మాతే వారణాసికి గ్రామదేవతగా స్థల పురాణం చెబుతుంది. అయితే ఇంత విశిష్టత గల వారాహి మాతను దర్శించడం అంత సులువు కాదు. ఈ మాత ఆలయానికి చేరుకోవాలంటే వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్కి రోడ్ మార్గంలో వెళుతున్నప్పుడు మధ్యలో ఎడమవైపు ఉన్న చిన్న సందులోకి తిరిగితే వారాహిమాత ఆలయం కనపడుతుంది. పడవపై వెళ్లేవారు మన్మందిర్ ఘాట్ వద్ద పడవ దిగి మెట్లెక్కి పైకి వెళ్లి కుడివైపు తిరిగితే ఆ మాత ఆలయానికి చేరుకోవచ్చు. అయితే ఆ మాత దర్శనం ఉదయం 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే దొరుకుతుంది. 8 గంటల తరువాత ఆ గుడి మూసి మరుసటి రోజు తెల్లవారుజాము 4:30 తీస్తారు. ఈ ఆలయంలో వారాహిమాత సాధారణ దేవీ దేవతలు దర్శనమిచ్చినట్లు కాకుండా కొంచెం వింతగా దర్శనమిస్తారు. ఆలయ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ 2 చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. వాటి నుంచి తీక్షణంగా చూస్తే గాని మాత దర్శనం కలగదు. ఆ ఆలయ గర్భగుడిలోని భూగర్భంలో కొలువైన అమ్మవారిని అక్కడ ఉండే మొదటి రంధ్రంలోంచి చూస్తే ముఖము, 2వ రంధ్రంలోంచి చూస్తే పాదాలు కనిపిస్తాయి. వారాహి మాతను ఈ విధంగా రంధ్రాలలోంచి దర్శించుకోవడమే తప్ప సాధారణంగా అందరు దేవతలలా దర్శించే భాగ్యం అందరికీ ఉండదు. ఎందుకంటే ఆ మాత నిత్యం చాలా ఉగ్రకళతో ఉంటారని, అలా ఉండే మాతను నేరుగా చూస్తే దాన్ని తట్టుకునే శక్తి సాధారణ మనుషులకు ఉండదని అక్కడి పూజారి చెబుతారు. మన పురాణాల ప్రకారం మహాశక్తికి ప్రతిరూపాలుగా మన దేశంలో ఎన్నో దేవతల ఆలయాలు వెలిశాయి. అటువంటి దేవతలలో కొంతమందికి శాంతకళ ఉంటే మరికొంతమందికి ఉగ్రకళ ఉంటుంది. శాంతకళ ఉండే అమ్మవార్లను సకల జనులు నేరుగా దర్శించుకునే అవకాశం ఉంది. అయితే ఆదిపరాశక్తి రూపాలకు, ఆవిడ పరివార దేవతలకు ఎక్కువగా ఉగ్రకళ ఉంటుంది. అందుచేత ఆ దేవతల విగ్రహాల నుంచి నిత్యం ఒక రకమైన ఎనర్జీ అనేది వస్తుంది. దాన్ని తట్టుకోవడం సామాన్యులకు సాధ్యపడదని చెబుతారు. అయితే ఆ మహాతల్లుల కరుణ అందరిపై ప్రసరించి ఆ మాతలను సామాన్యులు సైతం దర్శించుకునేందుకు వీలుగా ఆదిశంకరాచార్యుల వంటి మహాపురుషులు ఆ విగ్రహాలలో ఉండే ఉగ్రశక్తిని మంత్రోచ్చారణలతో బయటకు తీసి ఒక చక్రంలో భద్రపరిచి దాన్ని ఆ గుడిలోనే ప్రతిష్ఠించారు. వాటినే శ్రీచక్రాలుగా పిలుస్తారు. ఈ శ్రీచక్రాలను మనం శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబికాదేవి ఆలయం, కంచి కామాక్షి అమ్మవారి ఆలయం వంటి పురాతన శక్తి పీఠాలు మరియు శక్తి స్వరూపాలు ఉన్నటువంటి ఆలయాలలో చూడవచ్చు. అయితే దేవతలు ఉన్నది భక్తులను అనుగ్రహించడానికి కదా, మరి వారికి ఎందుకని ఈ ఉగ్రకళ ఉండాలి, దానివల్ల సామాన్యులు ఎందుకు బాధపడాలి అనే దానికి సమాధానం కూడా మన పురాతన గ్రంథాలు స్పష్టంగా చెప్పాయి. అదేమిటంటే, ఈ లోకంలో ఉద్భవించే దుష్ట శక్తులను సంహరించి మంచివారిని కాపాడటానికి అమ్మవార్లు ఉగ్రరూపాన్ని దాల్చి తమలో అంతులేని ఉగ్రశక్తిని నిక్షిప్తం చేసుకుని ఉంటారు. వారు దుష్ట సంహారం చేసిన తరువాత అదే రూపాలతో వెలియడం వల్ల ఆ విగ్రహాలకు ఉగ్రకళ ఎక్కువగా ఉంటుందని అంటారు. అదేవిధంగా వారణాసిలోని వారాహి అమ్మవారు కూడా
వరాహస్వామి ఉగ్రరూపం దాల్చినప్పుడు వెలువడిన శక్తిగా పేర్కొనబడటం ఒకటైతే, ఆ అమ్మ ఆదిపరాశక్తికి ఉన్న సప్త మాతృకలలో ఒకరిగా మన పురాణాలు పేర్కొన్నాయి. ఈ సప్త మాతృకలు ఎల్లప్పుడూ దుష్ట శక్తులను శిక్షించేందుకు సిద్ధంగా ఉంటాయట. అటువంటి ఉగ్రకళ కలిగిన వారాహి మాత వారణాసికి గ్రామదేవతగా ఆ భూగర్భంలో వెలిసిందని, ఆవిడ ప్రతిరోజు రాత్రి వారణాసి పురవీధులలో తిరిగి తెల్లవారుజామున గుడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారని, అందుకే ఆ మాత దర్శనం కేవలం తెల్లవారుజాము 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉంటుందని చెబుతారు. రోజు వారాహి మాతకు పూజలు చేసే ఆ ఆలయ అర్చకుడు కూడా తెల్లవారుజామున 4:30 ఆ ఆలయ భూగర్భ తలుపులు తీసి వారాహి మాతకు చేయవలసిన పూజా పునస్కారాలు అత్యంత వేగంగా ముగించుకుని తిరిగి పైకి వచ్చేసి ఆ భూగర్భ గది యొక్క తలుపులు మూసేస్తాడట. వారాహి మాత శక్తిని సామాన్యులు తట్టుకోలేరు అనడానికి నిదర్శనంగా ఈ మధ్య జరిగిన ఒక సంఘటనను చెబుతారు. కొంతకాలం క్రితం బాగా చదువుకుని విదేశాలలో ఉద్యోగాలు చేసే దంపతులు ఒకనాడు వారాహిమాత ఆలయానికి వచ్చి ఆవిడను నేరుగా దర్శించాలని ఉందని అడిగారట. వారి కోరికను సున్నితంగా తిరస్కరించిన అక్కడి పూజారి అలా వెళ్లడం చాలా ప్రమాదకరమని చెప్పారట. అయినా అతని మాట వినకుండా ఆ దంపతులిద్దరూ పూజారితో వాదించి తమని అనుమతించకపోతే కోర్టులో కేసు కూడా పెడతామని చెప్పడంతో చేసేది లేక ఆ పూజారి వారిని భూగర్భ గదిలోకి పంపగా వారు వెళ్లిన కొద్ది క్షణాలలోనే స్పృహ తప్పి పడిపోయారట. ఈ సంఘటనతో వారాహిమాత యొక్క శక్తి ఎంతటిదో నేటి తరం వారికి స్పష్టంగా తెలిసొచ్చింది. వారాహిమాతకు ఇంతటి శక్తి ఉన్నందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది శక్తి ఉపాసకులు ఆమెను తంత్ర విద్య సాధనకై పూజిస్తారు. అందుకని వారణాసిలోని వారాహిమాత ఆలయం వద్దకు కూడా అనేక మంది తంత్ర సాధకులు వచ్చి తంత్ర విద్యను అభ్యసిస్తారు. వారణాసిలో గల వారాహిమాతను నేరుగా దర్శించుకోవాలంటే ఏకాగ్రతగా దేవీ ఉపాసన చేసే కొంతమంది మహనీయులకు మాత్రమే, అది కూడా కొంతసేపటి వరకు మాత్రమే అవకాశం లభిస్తుందని, వారు తప్ప మరెవ్వరూ ఆమెను కొద్ది క్షణాలు కూడా నేరుగా చూడలేరని చెబుతారు. సో ఇది ఫ్రెండ్స్, భారతదేశంలో పరమ పుణ్యధామంగా పేరుగాంచిన వారణాసిలోని భూగర్భంలో కొలువైన వారాహిమాత యొక్క విశిష్టత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అప్డేట్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను.